తెలంగాణలో యూరియా కొరతకు కేంద్ర వైఫల్యమే కారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోలేకపోయారని, అందువల్లే దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు. తెలంగాణకు ఆగస్టులో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదంటోన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన మంత్రులను కూడా కలవబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడం తుమ్మల గారు ఉన్నారు. సార్, ఎవరెవరిని కలవబోతున్నారు ఢిల్లీ పర్యటనలో? ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ముందు ఎరువులకు సంబంధించి తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 8.5 లక్షలు కూడా ఈ రోజుకి రాష్ట్రానికి చేర్చలేకపోయింది. వివిధ కారణాలు చెప్పినప్పటికీ కూడా నాకు ఈ సెప్టెంబర్లోనే ఇంకా 2 లక్షల టన్నులు కావాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,60,000 ఈ 10-15 రోజుల్లోనే ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని కలవాలని చెప్పి ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. పెద్ద ఎత్తున యూరియా సమస్య ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా క్యూ లైన్లు పాటిస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయడం ఆలస్యం చేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందంటారు. ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే మంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు కూడా స్పష్టంగా అంగీకరించడం జరిగింది. చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి యూరియాని మేము ఇంపోర్ట్ చేసుకోలేకపోయాం వివిధ కారణాల వల్ల. అదేవిధంగా స్థానికంగా తయారయ్యేటటువంటి కంపెనీలు కూడా గత 2-3 నెలలుగా 4 నెలలుగా కూడా రామగుండం కావచ్చు, నాగార్జున ఫర్టిలైజర్స్ కావచ్చు నిరుపయోగంగా ఉన్నాయి, షట్ డౌన్ అయి ఉన్నాయి. కాబట్టి దేశీయ ఉత్పత్తి తగ్గింది, ఇంపోర్ట్ కూడా తగ్గింది. దానివల్ల మేము రాష్ట్రాలకు సప్లై చేయలేకపోతున్నాం అని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. కనీసం సెప్టెంబర్ నెలలోనైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకొని మా రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో 1,60,000 ఈ 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అంటే అధికారికంగా ఈ నెలకి ఇంత ఇస్తారు, ప్రతి నెలకి ఇంత వస్తుంది అనేది కూడా ప్రధానంగా. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల పెండింగ్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ నెలకు సరఫరా ఎంత కావాల్సి ఉంది? మాకు ఇప్పటి వరకు 2,30,000 పెండింగ్ ఉంది. గత 5 నెలల్లో ఇవ్వాల్సింది. ఈ నెలది 1,60,000. దీని వరకు ఇచ్చినా కూడా తెలంగాణ రైతాంగానికి సర్దేదానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇబ్బందులు చైనాతో వాళ్ళకి ఏం తేడా వచ్చిందో మాకు తెలియదు. చైనా నుంచి ఒక బస్తా రాలేదు. రష్యా, ఇరాన్, జర్మనీ, ఓమన్ దేశాల నుంచి రావాల్సింది కూడా ఆ ఎర్ర సముద్రం నౌకాయానం బంద్ అయిందని చెప్పి అక్కడి నుంచి కూడా రాలేదు. దేశీయ ఉత్పత్తులు కూడా గణనీయంగా తగ్గినాయి. దేశీయ ఉత్పత్తులతో కూడా ఉత్పత్తి చేసేటటువంటి నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది. కాబట్టి దేశీయ ఉత్పత్తి లేదు, అదేవిధంగా ఇంపోర్ట్ కూడా చేసుకోలేకపోయారు. దానివల్ల భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి నిన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కూడా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు. యూరియా పండికి కావాల్సినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా డిఫిసిట్ ఉంది. కానీ మా తెలంగాణకు సంబంధించి ఈ నెలలోనే ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయమని చెప్పి కేంద్ర మంత్రి గారిని అడగడానికి వచ్చాం. అంటే గత పార్లమెంట్ సమావేశాలు ఎంపీలంతా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కూడా వారు కోవడం జరిగింది. తమిళనాడు నుంచి అవసరమైన అక్కడి నుంచి కూడా మేము రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. అదేమని వచ్చిందా రాష్ట్రానికి యూరియా? కార్యకాలు రేవు నుంచి కొంతవరకు మొదలైంది. నిన్న మొన్న గంగవరం పోర్టుకు వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లో నుంచి 10,000 టన్నులు ఇస్తున్నారు. అది సరిపోదు. కాబట్టి ఇంకా ఎన్ఎఫ్సి నుంచి కానీ దేశీయ ఉత్పత్తుల్లో భారతదేశంలో ఉత్పత్తి అయ్యేదాన్ని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయమనేది మా డిమాండ్. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి 2.5 లక్షల ఎకరాలు సుమారు ప్రిలిమినరీగా మా దగ్గరకు వచ్చింది. దాన్ని డీటెయిల్ ఎస్టిమేట్స్ తోటి పాటు రేపు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, నేను డీటెయిల్ ఎస్టిమేట్ తోటి మిగతా సెక్టార్స్లో కూడా R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, చేనేత కార్మికులకు సంబంధించినటువంటి GST కానీ, అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల మీద ఉండేటటువంటి ట్యాక్స్ని కానీ రద్దు చేయమని చెప్పేది కేంద్ర ప్రభుత్వం యొక్క డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్. డీలర్లు అమ్మే దాంట్లో కూడా ఏ రోజుకి ఆ రోజు మాకు ఆన్లైన్లో లెక్కలు వస్తాయి. కాబట్టి బ్లాక్ చేసేదానికి పెద్ద అవకాశాలు లేవు. కాకపోతే రైతులు దొరకదేమోననే ఉద్దేశంతో ఎక్కువ స్టాక్ పెట్టుకునేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ వేరే చోట్ల నుంచి బ్లాక్ మార్కెట్ కానీ డైవర్షన్ కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతానికి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రావాలి. దీనివల్ల రైతుల సమస్యలు కూడా సొలిసిపోతాయి అనేది కూడా ప్రధానంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున రోడ్లు కావచ్చు, పంటలు నష్టపోయాయి. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా సమావేశం అవుతుంది. దానికి సంబంధించిన అంశంలో ఒక ప్రాథమిక అంచనా వేశాం. రాష్ట్ర ప్రభుత్వం అంచనాను సైతం కూడా మంత్రికి అందజేస్తామని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దూబేతో సతీష్, ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.